పేరు కాలే మల్లేష్, తమలనగూడ మాజీ సర్పంచ్. మా ఈ పండుగ శ్రీ బీరప్ప పండుగ జరిగి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీ బీరప్ప స్వామి కమరాతి మరియు శ్రీ శ్రీ మల్లన్న గొల్లకేతమ్మ గారి అమ్మవార్ల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మనం ఏంటంటే మా కులదైవము అందరూ ఏంటంటే చాలా అందరూ కలిసిమెలిసి ఉండాలని చుట్టాలు అందరూ టోటల్గా మనకు ఎట్లుంటుంది అంటే మా కులంలో ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ కలుస్తారు. ఇక్కడ కుల బాంధవులు అందరూ పాత చుట్టాలు కూడా కలుస్తారు కాబట్టి ఆ రకంగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. గుడి కట్టి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అంటే అప్పుడు కరోనా వచ్చి మేము చేయలేకపోయినాం. అట్లా దానివల్ల ఇప్పుడు చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఒకటి చేసేది కానీ దీనివల్ల ఈ కరోనా వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల అయింది. ఇప్పుడు 20 సంవత్సరాలు జరిగింది. కానీ ఈ పండుగ జరుపుకోవడం వల్ల మా కుల బాంధవులు అందరూ మామూలు కాదు, అందరూ చాలా గర్వంగా ఇంకోటి మా కుల బాంధవులు అందరూ సుఖ సంతోషాలతోటి పాడి పండుగ అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలని ఈ దేవుని మేము అందరం పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటాం. విఐపీలు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చారు. మా గొల్ల కుర్మలో ఒక 110 కుటుంబాలు చందాలంటే మేము 20 రూపాయలు పొదుపు చేసుకొని ఒక 50 లక్షలు కూడా పెట్టుకున్నాం. 50 లక్షలు దాతలు కూడా దాతలు వేరు మా వరకు అది ఖర్చు ఒక 30 లక్షల వరకు వచ్చింది. అంటే మళ్ళీ ఈ ఊర్లో వచ్చింది ఒక ఇంచుమించు మస్తుగా అవుతుంది, 3-4 కోట్లు అవుతుంది అది. అంతే ఒక్కోళ్ళ తొండుపల్లి అన్ని ఊర్లో కొంతమంది ఉంటారు. తొండుపల్లి మెయిన్ బ్రహ్మాండంగా కళ్యాణం జరిపించారు మా గ్రామం తరఫున వాళ్ళకు ప్రత్యేక. ఎందుకంటే కళ్యాణం చాలా మంచిగా జరిపించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు బీర్లోళ్ళకు. 60 మంది బీర్లోళ్ళు, ఇంటికి ఒక ఆట. బీరప్ప పండుగ తమ్మలనగూడ గ్రామం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. బీరప్ప పండుగ అంటే కుర్మ గొల్ల అందరు కలిస్తే కుల బంధువులు అంటారు. కుర్మలకి గొల్లలకి సంబంధించిన ఒక కార్యక్రమం ఇది. ఈ యొక్క పండుగ అనేది అత్యంత బ్రహ్మాండమైన పెద్ద పండుగ ఇది. గొల్ల కుర్మ కుల బాంధవులకు సంబంధించిన ఒక కార్యక్రమం అంటే పండుగ అంటే ఇది 15-21 సంవత్సరాలకు జరిగే పండుగ ఇది. ఈ పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున జరుపుకొని కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ ఇది. ఈ యొక్క బీరప్ప స్వామి పండుగ జరిగి 1991 అయింది, 1997 జరిగింది. అలాగే 2006 తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి కుల బాంధవులు మరియు అలాగే గ్రామ ప్రజలు చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క పండుగని చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ యొక్క బీరప్ప పండుగ అంటే 6 రోజుల పండుగ ఇది. ఈ 6 రోజులు ఉగ్గు కళాకారులు అలాగే కుల బంధువులు అందరూ కలిసి జల్దీ తీయడం, ఫస్ట్ మహిళలు, తర్వాత జల్దీ తీయడం, తర్వాత బోనాలు, సోమవారం రోజు కళ్యాణము, మంగళవారం రోజు ఎల్లమ్మ జమదగ్ని కథ వేషాలు, అలాగే బుధవారం నాడు బీరప్ప స్వామి, కామారతి దేవి, మహాకాళి దేవి యొక్క వేషాలు కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క పండుగ అంటే చాలా పవిత్రమైనటువంటి పండుగ కుల బాంధవులందరికీ. కాబట్టి చాలా అంటే చాలా అందరూ కూడా ఈ యొక్క పండుగని నిన్న లక్షల మంది వచ్చి ఈ యొక్క పండుగను తిలకించడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకా కథ ప్రారంభమయ్యే ముందర కూడా చాలా మంది వస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఈ యొక్క పండుగ అంటే గొల్ల కుర్మలకు సంబంధించిన పెద్ద పండుగ ఇదే. దీనికి సంబంధించిన యొక్క ఈ గుడి, ఈ జాగా, ఈ వాతావరణం కూడా చాలా అనువైనవి ఉంటాయి. బీరప్ప పండుగ అంటే పొద్దుగాల స్వామివారి కళ్యాణము, మల్లన్న స్వామి కళ్యాణము, సాయంత్రం బలి అంటే కుర్మల యొక్క జీవనాధారమైనటువంటి గొర్రెల కాపరులందరూ గొర్రెలను తీసుకొచ్చి ఈ యొక్క మండపం దగ్గర గొర్రెలన్నీ కొట్టుకొచ్చి ఆ గొర్రెల మీద బలి వేయడం జరుగుతుంది. ఆ గొర్రెలన్నీ కలిసి బలి వేసిన తర్వాత గుడి మీద బలేసి ఈ యొక్క పండుగని ఇంకా పూర్వవైభవంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మా కులదైవమైన
బీరప్ప దేవుని కోసం మేము ప్రతి ఏటా మేము జరుపుకునే పెద్ద పండుగ. కుర్మ యాదవులు అతిపెద్దగా జరుపుకునే ఒక పెద్ద పండుగ. మాకు బీరప్ప దేవుడు అనేది మాకు కులదైవము. దాంతోపాటు మాకు కుర్మలు ఎక్కువ గొర్రెల మందలు ఉంటాయి కాబట్టి గొర్రెల మందలకు మా బీరప్ప దేవుడు ఒక దేవుడిలాగా మా గొర్రెల మందలు కానీ మా పశు సంపద కానీ మా పంటలు పొలాలు కానీ అత్యంత సమృద్ధిగా పండాలని మా చేసుకునే ఒక గొప్ప పండుగ. బీరప్ప దేవుడు మా మూల పురుషుడు. అదేవిధంగా బీరప్ప దేవుడు మాకు తలుచుకునే మేము ఏమైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుస్తారనే ఒక కోరికతో మీ పెద్ద పండుగ చేయడం జరుగుతుంది. ఈసారి 2006లో జరిగిన ఈ పండుగ ఈసారి 2020లో జరిగింది. 19 ఏళ్లలో జరిగిన పండుగలో ఇది ఒక పెద్ద గొప్ప పండుగ. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు, ఎన్నో ఊర్ల ప్రజలు భారీ మొత్తంలో ఈ పండుగకు వచ్చారు. అదేవిధంగా మా ఊరి గ్రామ ప్రజలు కానీ మా కుల ద్రవ్యాలు కానీ మా కులము కానీ ప్రతి ఒక్కరు సహకరించి అత్యంత భారీగా సెలబ్రేషన్ జరిగినాయి. అదేవిధంగా భక్తులు కూడా ఇంకా వస్తున్నారు. ఈరోజు వేషాలు ఉంటాయి. దాంతోపాటు బీరప్ప దేవుడు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆయన పుట్టింది ఎట్లా, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన ఎంత కష్టాలు పడ్డాడు, ప్రతి ఒక్క మనిషిలో జరిగిన కార్యక్రమాలన్నీ ఈరోజు వేషాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ పండుగకు వచ్చి అత్యంత భారీగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 న్యూస్ వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శనార్థి అంతా మంచి జరిగింది. అంతా కుర్మయ్య సంఘం అందరు జై కుర్మ జై యాదవ్. స్వామికి జై మల్లికార్జున స్వామికి జై. జై కుర్మ జై యాదవ. జై అయ్యలగిరి బీరప్ప స్వామికి.